ప్రధాని మోదీ మారిషస్ పర్యటన దిగ్విజయంగా కొనసాగుతోంది. మారిషస్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ అక్కడికి వెళ్లారు. అయితే మారిషస్కు వెళ్లిన ప్రధాని మోదీకి అక్కడి భారతీయ సమాజం ప్రధానికి ఘన స్వాగతం పలికింది. ప్రధాని గౌరవార్థం బీహార్ సాంప్రదాయ పద్ధతి గీత్ గవాయ్ ఏర్పాటు చేయగా అక్కడి మహిళలు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. మారిషస్ ప్రధాని నవీన్ రామ్ గులాంతో కలిసి సర్ సివు సాగర్ రామ్ గులాం బొటానికల్ గార్డెన్ లో ఒక మొక్కను నాటారు ప్రధాని మోదీ. సాంస్కృతిక మార్పిడిలో భాగంగా మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ కు ప్రధాని మోదీ ప్రత్యేక కానుకలు అందించారు. ఇత్తడి రాగితో చేసిన ప్రత్యేక కలశంలో తీసుకువెళ్లిన మహాకుంభమేళా సంగమ జలాలను బహుకరించారు. బీహార్ నుండి తీసుకువచ్చిన మకానాతో పాటు డ్రై ఫ్రూట్స్ ను అందించారు. మారిషస్ అధ్యక్షుడి భార్య బృందా గోకుల్ కు గుజరాత్ లో నేసిన బెనారస్ పట్టు చీరను అందజేశారు. అది అందిస్తూ ఇది తన స్వరాష్ట్రంలో తయారైన చీర అని ప్రధాని మోదీ గర్వంగా చెప్పారు. బీహార్ లో ప్రత్యేకంగా సాగు చేసే మకానాను కూడా ప్రధాని బహుమతిగా అందించారు. ఇదిలా ఉంటే మారిషస్ అత్యున్నత పురస్కారమైన ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ ను ఆ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం ప్రకటించారు. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయుడు ప్రధాని మోదీ కాగా ఇది ఆయనకు వచ్చిన 21వ అంతర్జాతీయ అవార్డు కావడం విశేషం. మార్చి 12, 1992న మారిషస్ స్వతంత్ర దేశంగా మారిన నాటి నుండి 5గురు విదేశీ ప్రముఖులను ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది హిందూ మహాసముద్రంతో సత్కరించారని రామ్ గులాం అన్నారు. 1998లో జాతి వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు నెల్సన్ మండేలా దీనిని మొదటిసారిగా అందుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇకపోతే ప్రధాని మోదీ కూడా మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం, ఆయన సతీమణి వీణా రామ్ గులాంలకు ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా కార్డులు అందజేశారు.